హాయ్ గైస్, టుడే నేను టాపిక్ వేరియబుల్స్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వేరియబుల్స్ గురించి తెలుసుకున్నాం ఒక శాంపుల్ ప్రోగ్రాంలోనే. సో ఫస్ట్ లాస్ట్ టైం మీరు చూసారు కదా, వేరియబుల్స్ వేరియబుల్స్ ఎలా డిక్లేర్ చేస్తాం మనము, అండ్ డేటా టైప్స్ అంటే ఏంటి అవన్నీ చెప్పాను. సో ఈరోజు నేను వేరియబుల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో యాక్చువల్గా నేను ఇక్కడ క్లాస్ ఉన్నాను, మెయిన్ మెథడ్ తీసేసుకున్నాను. యాక్చువల్గా అది ఆ, మనం క్రియేట్ చేస్తాం కదా అంతకుముందు. సో టైపింగ్ స్పీడ్గా ఉండడానికి సో ఇప్పుడు మనం ముందే తీసేసుకున్నాము. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే వేరియబుల్స్ అసలు ఎన్ని రకాలు ఏంటి, అసలు ఎక్కడ డిక్లేర్ చేసుకుంటే ఏ టైప్ ఆఫ్ వేరియబుల్స్ అంటారు, వాటన్నిటి గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ఫస్ట్ ఇక్కడ డిక్లేర్ చేస్తాం చూడండి, ఇంటూ ఈక్వల్ టు 50 అని చెప్పి తీసుకుంటే, సో ఇక్కడ మనం డిక్లేర్ చేస్తే ఫస్ట్ ఇది క్లాస్ లెవెల్లో చేస్తే ఇలా నార్మల్గా ఇంటూ ఏ ఈక్వల్ టు 50 అని చెప్పేసి తీసుకున్నాం కదా. సో దీన్ని ఏమంటారంటే ఇన్స్టాన్స్ వేరియబుల్స్ అంటారు. ఓకేనా? ఇవి క్లాస్ లెవెల్లో ఇన్స్టాన్స్ వేరియబుల్స్ అని చెప్పేసి మన ఈ క్లాస్ లెవెల్లో తీసుకుంటే ఇన్స్టాన్స్ వేరియబుల్స్. సపోజ్ మనం దీన్ని ఇప్పుడు ఇన్స్టాన్స్ వేరియబుల్ కదా, డైరెక్ట్గా మీరు ఏ అనేది చూసారా, మెయిన్ మెథడ్ కాల్ అవుతుంది కదా. ఎప్పుడైతే మనం మెయిన్ మెథడ్ కాల్ అవుతుందో అప్పుడు ఏ తీసుకొచ్చి ప్రింట్ చేస్తే ఇక్కడ ఏమవుతుందంటే ప్రింట్ అవ్వదు. ఓకేనా? ఏ అనేది మనం ఇలా డైరెక్ట్గా యాక్సెస్ చేయలేము, ఎందుకంటే ఇది ఇన్స్టాన్స్ వేరియబుల్ని మనం ఇలా డైరెక్ట్గా కాల్ చేయలేము. ఎలా కాల్ చేయాలంటే ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలన్నమాట. సో ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. ఫస్ట్ మనం ఎలా ఎగ్జిక్యూట్ చేస్తాము అని చెప్పేసి. యాక్చువల్గా ఇన్స్టాన్స్ వేరియబుల్స్కి ఎప్పుడు కూడా మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి చేయాలి. సో ఇప్పుడు నేను దీన్ని కంపైల్ చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఏని ఫైండ్ అవుట్ చేయదు, ఫస్ట్ ఎర్రర్ వస్తుంది మనకి. చూడండి, మీరు కరెక్ట్గా చూస్తే ఏని డైరెక్ట్గా వేరియబుల్స్ క్లాస్లో ఉన్న వేరియబుల్ని డైరెక్ట్గా మనం తీసుకొని చేస్తే అది అవ్వదు. సో ఇప్పుడు చూడండి, కంపైల్ చేస్తే మనకి ఎర్రర్ వచ్చింది చూసారా. సో అదేంటంటే నాన్ స్టాటిక్ వేరియబుల్స్ కెనాట్ బి రిఫర్డ్ ఫ్రమ్ స్టాటిక్ కంటెంట్స్ అని చెప్పేసి వస్తుంది. అంటే ఎందుకంటే క్లాస్లో మీరు డైరెక్ట్గా యాక్సెస్ చేయాలంటే అది స్టాటిక్ వేరియబుల్ అయి ఉండాలి క్లాస్ లెవెల్లో. సో ఇది ఇన్స్టాన్స్ వేరియబుల్. ఓకేనా? ఇది గుర్తుంచుకోండి, ఇన్స్టాన్స్ వేరియబుల్ ఇది. ఇన్స్టాన్స్ వేరియబుల్ని ఎప్పుడు కూడా మనం ఇనిషియేట్ చేయాలి. ఇనిషియేట్ మీన్స్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఆబ్జెక్ట్తోనే మనం కాల్ చేసుకుంటాం. బట్ ఇక్కడ మీరు డైరెక్ట్గా కాల్ చేయాలంటే యాక్చువల్గా ఏం చేయాలి, స్టాటిక్ వేరియబుల్ క్రియేట్ చేయాలి. స్టాటిక్ వేరియబుల్ ఎలా క్రియేట్ చేస్తాం? సో ఇప్పుడు నార్మల్గా ఏది లేకుండా ఇంత అని చెప్పేసి పెట్టేసాం కదా. స్టాటిక్ వేరియబుల్స్ అంటే ముందు స్టాటిక్ కీవర్డ్ పెట్టడం. ఇప్పుడు ఇది స్టాటిక్ వేరియబుల్ అవుతుంది. సో స్టాటిక్ వేరియబుల్ని మనం డైరెక్ట్గా కాల్ చేసుకోగలుగుతాం. ఓకేనా? నాన్ స్టాటిక్ వేరియబుల్స్ని మనం డైరెక్ట్ యాక్సెస్ చేయలేం. క్లాస్ లెవెల్లో ఉన్న నాన్ స్టాటిక్ వేరియబుల్స్ని మనం డైరెక్ట్గా చేయలేము. సో జస్ట్ స్టాటిక్ యాడ్ చేస్తే అది ఇన్స్టాన్స్ వేరియబుల్ కాకుండా స్టాటిక్ వేరియబుల్ అయిపోతుంది. ఎప్పుడైతే మనం స్టాటిక్ కీవర్డ్ యాడ్ చేస్తామో, ఈ స్టాటిక్ కీవర్డ్ డిక్లేర్ చేయకుండా చేస్తే అది ఇన్స్టాన్స్ వేరియబుల్. సో స్టాటిక్ కీవర్డ్ ఎప్పుడైతే మనం పెట్టుకుంటామో అది ఇన్స్టాన్స్ వేరియబుల్ అవ్వదు, అది స్టాటిక్ వేరియబుల్ అవుతుంది. ఓకేనా? అది ఇన్స్టాన్స్ వేరియబుల్ కాదు, స్టాటిక్ వేరియబుల్ అవుతుంది. ఎందుకంటే మనం ఇక్కడ స్టాటిక్ అని మెన్షన్ చేశాం కాబట్టి. సో ఎప్పుడైనా సరే స్టాటిక్ వేరియబుల్స్ మనం డైరెక్ట్లీ కాల్ చేసుకోవచ్చు. డైరెక్ట్గా కాల్ చేస్తే అవుతుంది మీకు. సో ఇప్పుడు అది కూడా ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను మీకు క్లియర్గా. ఎన్ని టైప్స్ ఉంటాయి? యాక్చువల్గా 3 టైప్స్ ఉంటాయి. ఒకటి స్టాటిక్ వేరియబుల్, 2 ఇన్స్టాన్స్ వేరియబుల్, 3 వచ్చేసి లోకల్ వేరియబుల్. వాటన్నిటికీ డిఫరెన్స్ అనేది మీకు చూపిస్తాను, ఒక్కడు 1 by 1 చూపిస్తాను. ఇప్పుడు స్టాటిక్ చూద్దాం. సో స్టాటిక్ రన్ చేసి చూస్తే ఇందాక ఏంటి, మనం ఇన్స్టాన్స్ వేరియబుల్ని యాక్సెస్ చేస్తాం, డైరెక్ట్గా యాక్సెస్ చేయడానికి ట్రై చేస్తే నాన్ స్టాటిక్ వేరియబుల్ నాట్ రిఫరెన్స్ అని చెప్పేసి వచ్చింది కదా. సో ఆ ఎర్రర్ అనేది ఇప్పుడు రాదు, ఎందుకంటే మనం స్టాటిక్ యాడ్ చేస్తాం. ఎందుకంటే అది స్టాటిక్ వేరియబుల్ అయిపోయింది, ఇప్పుడు అది ఇన్స్టాన్స్ వేరియబుల్ కాదు. స్టాటిక్ ఎప్పుడైతే పెడతామో అప్పుడు చూసారా, నేను ఎప్పుడైతే కంపేర్ చేస్తానో అది ఎర్రర్ పోయింది చూసారా. ఇది ఎర్రర్ లేకుండా డైరెక్ట్గా ఎగ్జిక్యూట్ అది కంపైల్ అయిపోయింది. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తే ఈ వేరియబుల్స్ క్లాస్ని ఎగ్జిక్యూట్ చేశాం కదా. ఇప్పుడు ఆ వేరియబుల్ క్లాస్ని ఎగ్జిక్యూట్ చేస్తే అది 50 ప్రింట్ అవుతుంది చూసారా. ఎందుకంటే అది స్టాటిక్ వేరియబుల్. మనం ఇందాక ఇన్స్టాన్స్ వేరియబుల్ ఇచ్చాం కదా, ఇన్స్టాన్స్ వేరియబుల్ కాకుండా ఇప్పుడు అది స్టాటిక్ వేరియబుల్. స్టాటిక్ కీవర్డ్ ఎప్పుడైతే మనం యాడ్ చేస్తామో అప్పుడు అది స్టాటిక్ కీవర్డ్. ఆ స్టాటిక్ కీవర్డ్ తీసేస్తే ఇన్స్టాన్స్ వేరియబుల్, అది డైరెక్ట్గా యాడ్ చేయలేం. డిఫరెన్స్ చూసుకోండి.
డైరెక్ట్గా యాక్సెస్ చేయలేము ఇన్స్టాన్స్ వేరియబుల్ని. సో స్టాటిక్ కీవర్డ్ యూజ్ చేసి స్టాటిక్ వేరియబుల్స్ ఎక్కడైనా మనం ఎనీవేర్ ఇన్ ద క్లాస్ అనమాట. క్లాస్లోనైనా క్లాస్లో అయితే డైరెక్ట్గా యాక్సెస్ చేసుకుంటాం. అది లేదనుకుంటే నార్మల్గా కాల్ చేసుకుంటాం. ఇప్పుడు చూడండి, నేను ఇన్స్టాన్స్ వేరియబుల్కి ఎలా కాల్ చేసుకోవాలో చూస్తున్నాను. ఇన్స్టాన్స్ వేరియబుల్కి ఏంటి, మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. వేరియబుల్స్ అని చెప్పేసి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడానికి ఏంటి, న్యూ వేరియబుల్స్ ఇచ్చేసి కన్స్ట్రక్టర్ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ ఇన్వోక్ చేస్తాం. సో అది వేరియబుల్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాం. సో ఇన్స్టాన్స్ వేరియబుల్స్ని ఈ ఆబ్జెక్ట్ డాట్ ఈ వేరియబుల్ నేమ్తోనే కాల్ చేస్తాం. ఓకేనా. ఈ ఆబ్జెక్ట్ రిఫరెన్స్ ఎప్పుడైతే ఇన్స్టాన్స్ వేరియబుల్ క్లాస్ లెవెల్లో ఉంటాయో అప్పుడు ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఆ క్లాస్కి ఆ ఆబ్జెక్ట్ డాట్ ఆ వేరియబుల్ నేమ్ అయితే అప్పుడు యాక్సెసిబుల్ అనమాట ఇన్స్టాన్స్ వేరియబుల్స్. ఇందాకకి ఇప్పటికి డిఫరెన్స్ చూడండి. ఇందాక స్టాటిక్ పెట్టాం, డైరెక్ట్గా కాల్ చేసాం. ఇన్స్టాన్స్ వేరియబుల్ ఇందాక మనకి ఎర్రర్ వచ్చింది, ఇప్పుడు చూసారా ఎర్రర్ రాలేదు. ఎర్రర్ రాకుండా కంపైల్ అయిపోయింది, మళ్ళీ ఎగ్జిక్యూషన్ కూడా అయిపోద్ది. ఎగ్జిక్యూషన్ అయిపోయి 50 ప్రింట్ అవుతుంది. సో ఇందాక స్టాటిక్ వేరియబుల్స్ డైరెక్ట్గా కాల్ చేసాం, ఇన్స్టాన్స్ వేరియబుల్స్ని ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం. సో ఇప్పుడు స్టాటిక్ వేరియబుల్ కూడా ఇంకోటి క్రియేట్ చేస్తాం చూడండి. స్టాటిక్ వేరియబుల్ బి తీసుకున్నాం, బి తీసుకుని 100 పెట్టుకున్నాం. ఇప్పుడు ఇది టైప్ అనేది ఉండాలి, టైప్ కూడా మిస్ అవ్వకూడదు. ఓకే, డేటా టైప్ అనేది కన్ఫర్మ్గా ఇవ్వాలి మనం, ఏ టైప్ ఆఫ్ డేటా అని చెప్పేసి. ఓకేనా. సో అలా తీసుకోవాలి. లేదంటే ఇప్పుడు మనం స్ట్రింగ్ తీసుకున్నాం, స్ట్రింగ్ టైప్ చూసుకొని నేమ్ లైక్ నా నేమ్ రామ్ అని చెప్పేసి ప్రింట్ అవ్వాలి. స్ట్రింగ్ అంటే ఒకటి ఆల్రెడీ ఇన్స్టెన్స్ వేరియబుల్ మనం ఇంటి తీసుకున్నాం కదా, ఇప్పుడు స్ట్రింగ్ టైప్ తీసుకొని రామ్ అనేది నేమ్ అనేది రామ్ అనమాట. వేరియబుల్ నేమ్ వచ్చేసి నేమ్. సో వేరియబుల్ వాల్యూ వచ్చి ఆ వేరియబుల్లో ఉన్న వాల్యూ వచ్చేసి రామ్. ఓకేనా. సో అలాగా తీసుకొని ప్రింట్ చేద్దాం. ఇప్పుడు స్టాటిక్ వేరియబుల్స్ ఎలా చేస్తున్నాం, మనం ఆబ్జెక్ట్తో కాల్ చేయం, డైరెక్ట్గానే యాక్సెస్ చేసుకుంటాం. డైరెక్ట్గానే మీరు ఆ నేమ్ అనే వేరియబుల్ ఏదైతే ఉందో వేరియబుల్ నేమ్, ఆ నేమ్ని ఇక్కడ నేను డైరెక్ట్ యాక్సెస్ అనమాట స్టాటిక్ వేరియబుల్. డైరెక్ట్గానే కదా మనం క్రియేట్ చేసింది, సో అందుకని. సో తీసుకొని ఒకసారి రన్ చేసి చూద్దాం, ఎందుకంటే ఇది స్టాటిక్ని ఎలాగైనా యాక్సెస్ చేసుకోవచ్చు మీరు. ఓకేనా, ఎలాగైనా యాక్సెస్ చేసుకోవచ్చు. సో స్టాటిక్ ఇదేమో ఇన్స్టాన్స్, ఇదేమో స్టాటిక్ వేరియబుల్స్ని మనం డైరెక్ట్గా యాక్సెస్ చేస్తున్నాం, ఇన్స్టాన్స్ వేరియబుల్స్ని ఏమో ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి చేస్తున్నాం. ఇప్పుడు వేరియబుల్ క్లాస్ని ఎగ్జిక్యూట్ చేసి నార్మల్గా మీకు చూపిస్తాను. అంటే స్టాటిక్కి ఇన్స్టాన్స్కి ముందు డిఫరెన్స్ తెలుసుకుంటాం. ముందు స్టాటిక్ ఇన్స్టాన్స్కి డిఫరెన్స్ తెలుసుకుంటే తర్వాత ఈ వేరే వేరియబుల్స్ లైక్ లోకల్ వేరియబుల్స్ ఉంది, అది కూడా చూపుతాం. ఓకేనా. సో ఫస్ట్ ఈ రెండింటికి డిఫరెన్స్ అయితే అర్థమైంది కదా మీకు క్లియర్గా. ఇన్స్టాన్స్ వేరియబుల్స్కి అయితే మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం, స్టాటిక్ వేరియబుల్స్ అయితే డైరెక్ట్గా యాక్సెస్ చేస్తాం. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ అది కంపైల్ చేసి చూద్దాం. ఎర్రర్ వచ్చింది సార్, ఇక్కడ ఎర్రర్ ఏంటి, కెనాట్ ఫైండ్ సింబల్ అని చెప్పేసి వచ్చింది. సో ఎర్రర్ వచ్చేసి ఓకే, ఎందుకంటే నేమ్ అనేది ఫైండ్ అవుట్ చేయలేదు, ఎందుకంటే ఇక్కడ స్ట్రింగ్ అనేది టైప్ ఎర్రర్ అనమాట. స్ట్రింగ్ డేటా టైప్ వచ్చేసి స్ట్రింగ్ అనమాట. చూసారా ఇక్కడ కరెక్ట్గా చూపిస్తుంది. సో స్ట్రింగ్ అనేది డేటా టైప్, స్ట్రింగ్ని మిస్ అయింది అనమాట, ఎర్రర్ అనమాట. డేటా టైప్ ఎర్రర్స్ ఉంటే చూసుకోండి. సో ఇప్పుడు మళ్ళీ కంపైల్ చేస్తారు, సేవ్ చేసి మళ్ళీ కంపైల్ చేసి చూపిస్తాను, ఆ ఎర్రర్ రాదు. సో ఫస్ట్ ఏమైనా ఎర్రర్ వస్తే మీరు అక్కడ చదివి చూడండి, రన్ చేస్తే మీకు డిఫరెన్స్ తెలుస్తుంది. చూడండి, సో మనకేంటి ఇది 50 ప్రింట్ అయింది, నేమ్ అనేది ప్రింట్ అవుతుంది, రెండు ప్రింట్ అవుతాయి మనకి. చూసారా, 50 అండ్ నేమ్ రామ్ ఏదైతే ఇచ్చామో అది. సో ఇది స్టాటిక్ వేరియబుల్, ఇది ఇన్స్టాన్స్ వేరియబుల్ క్లాస్ లెవెల్లో స్టాటిక్ గ్లోబల్ అనమాట. యాక్చువల్గా స్టాటిక్ అనేది గ్లోబల్ లెవెల్లో ఎలాగైనా యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకేనా. డైరెక్ట్గా క్లాస్ నేమ్ డాట్ వేరే కూడా ఉందన్నమాట, క్లాస్ నేమ్తో నేను తీసుకోవచ్చు. వేరే క్లాస్లోనైనా సపోజ్ వేరే క్లాస్లో అంటే ఈ క్లాస్లో కాకుండా వేరే క్లాస్లో కూడా ఈ స్టాటిక్ వేరియబుల్స్ని యాక్సెస్ చేసుకోవచ్చు. అది ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను చూడండి. వేరే క్లాస్ ఒకటి తీసుకుంటాను, V1 అని చెప్పేసి సింపుల్ క్లాస్ తీసుకున్నాం. ఆ క్లాస్ తీసుకొని దాంట్లో ఏంటంటే పబ్లిక్ మెయిన్ మెథడ్ అంటే ఈ క్లాస్ చేద్దాం అనమాట. ఈ క్లాస్కి స్టాటిక్ వేరియబుల్స్ ఏంటంటే వేరియబుల్స్ క్లాస్లోనే V1లో మనం గెట్ చేసుకున్నాం. సో దానికి ఏంటంటే మెయిన్ మెథడ్ ఇక్కడ చేసేసి మనం మెయిన్ మెథడ్ ఇక్కడ క్రియేట్ చేద్దాం.
సో v1 క్లాస్ అనేది ఎగ్జిక్యూట్ చేద్దాం. v1 క్లాస్లో నుంచి వేరియబుల్ క్లాస్లో ఉన్న స్టాటిక్ వేరియబుల్ నేమ్ని మనం ఇక్కడ యాక్సెస్ చేసుకోవాలి. సో ఇవన్నీ కమెంట్ చేసేస్తున్నాను, మెయిన్ మెథడ్ అండ్ ఆబ్జెక్ట్ అవన్నీ. సో ఎస్ఓపి ఒకటి తీసుకొని, సో వేరియబుల్ క్లాస్లో ఉన్న స్టాటిక్ వేరియబుల్ని నేమ్ని మనం v1 క్లాస్లో మెయిన్ మెథడ్లో కాల్ చేయాలి. సో ఎలా కాల్ చేయాలి? డైరెక్ట్గా చేయలేం, ఎందుకంటే ఇది వేరే క్లాస్లో ఉంది కాబట్టి. సో దానికి సింటాక్స్ ఏంటంటే వీ కెన్ యూజ్ ద క్లాస్ నేమ్ అనమాట. డైరెక్ట్గా క్లాస్ నేమ్ డాట్ వేరియబుల్ నేమ్ మనం పెడితే అది అవుతుంది. సో ప్రింట్ అవుతుంది. యాక్చువల్గా డైరెక్ట్గా యాక్సెస్ చేయలేం. డైరెక్ట్గా యాక్సెస్ చేస్తే మీకు ఎర్రర్ వస్తుంది, ఎర్రర్ చూపిస్తుంది. సో దానికి మనం ఒక డిఫరెన్స్ తెలియాలి కదా, మీకు చూపిస్తాను. ఇక్కడ v1 క్లాస్ అని చెప్పేసి తీసుకుందాం. v1 క్లాస్, సో ఎస్ఓపి v1 క్లాస్ ఆ నేమ్ అనేది ప్రింట్ అవ్వాలి మనకి. సో ప్రింట్ అవ్వాలి అంటే ఏది? స్టాటిక్ వేరియబుల్. ఇదేమో ఇన్స్టాన్స్ వేరియబుల్, ఇది వదిలేండి. తర్వాత ఇన్స్టాన్స్ వేరియబుల్ని ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. సో ఫస్ట్ మనం ఏంటంటే స్టాటిక్ వేరియబుల్ని వేరే క్లాస్లో ఎలా అని, ఇక్కడ 2 డిఫరెంట్ క్లాసులు ఉన్నాయి. సో ఒక ఫైల్లో మనం ఎన్ని క్లాసెస్ అయినా రాసుకోవచ్చు. క్లాస్ వేరియబుల్స్ అయినా రాసుకోవచ్చు, క్లాస్ v1 అని రాసుకోవచ్చు, లేదంటే ఇంకో క్లాస్, ఎన్ని క్లాసెస్ అయినా చేయొచ్చు. ఫైల్ నేమ్ మాత్రం ఒకటే ఉంటుంది. సో ఫైల్ నేమ్లో ఎప్పుడైతే మనం ఆ ఫైల్ని కంపైల్ చేస్తామో అప్పుడు డాట్ క్లాస్ ఫైల్స్ అనేది జనరేట్ అవుతాయి. ఎన్ని క్లాసులు అయితే ఉన్నాయో అన్ని క్లాసెస్కి మీకు డాట్ క్లాస్ ఫైల్స్ అనేది జనరేట్ అవుతుంది. ఇప్పుడు వేరియబుల్స్ క్లాస్ ఒకటే ఉంది కదా, ఇప్పుడు ఎప్పుడైతే మనం ఈ క్లాస్ని కూడా కంపైల్ చేస్తామో, వేరియబుల్స్ అనే ఫైల్ని కంపైల్ చేస్తాం, అప్పుడు ఎన్ని క్లాసెస్ అయితే ఉన్నాయో అన్ని క్లాసెస్కి డాట్ క్లాస్ ఫైల్స్ అనేది జనరేట్ అవుతుంది విత్ బైట్ కోడ్ అనమాట. సో ఒక ఫైల్లో మనం ఎన్ని క్లాసెస్ అయినా రాసుకోవచ్చు. సో మీకు ఎగ్జాంపుల్ చెప్పడానికి ఒక క్లాసులో నుంచి వేరే క్లాసులోకి ఈ స్టాటిక్ వేరియబుల్ని మనం కాల్ చేయడానికి చెప్తున్నాను. ఇక్కడ వేరియబుల్ క్లాస్లో నుంచి మనం ఈ క్లాస్ v1లోకి ఆ వేరియబుల్ క్లాస్లో ఉన్న నేమ్ అనే స్టాటిక్ వేరియబుల్ని యాక్సెస్ చేయడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ అనమాట. ఓకేనా? సో ఇది స్టాటిక్ స్ట్రింగ్ నేమ్ ఈక్వల్ టు రామ్ ఉంది కదా, అది నేమ్ అనే వేరియబుల్ మన ఈ స్టాటిక్ v1 క్లాస్లో యాక్సెస్ చేయాలంటే, సో క్లాస్ చెప్పా కదా సింటాక్స్, క్లాస్ నేమ్ డాట్ వేరియబుల్ నేమ్ ఇవ్వాలి. క్లాస్ నేమ్ వచ్చేసి వేరియబుల్ ఉంది కదా, వేరియబుల్ ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం ఒకసారి. సో ఎర్రర్ ఏమొచ్చిందంటే ఇది చూసి డైరెక్ట్గా యాక్సెస్ అవ్వదు, మీకు డైరెక్ట్గా యాక్సెస్ చేయలేం. చూసి ఎర్రర్ కెనాట్ ఫైండ్ ది సింబల్ అని చెప్పేసి డైరెక్ట్గా కాల్ చేయలేం. సో ఎప్పుడైతే మనం డైరెక్ట్గా కాల్ చేస్తామో అప్పుడు ఆటోమేటిక్గా ఎర్రర్ అనేది వస్తుంది అనమాట, ఎందుకంటే అది వేరే క్లాసు, ఇది వేరే క్లాసు. సో మనం ఏం చేయాలి ఇప్పుడు? సో వేరియబుల్ క్లాస్ నేమ్ ఉంది కదా, వేరియబుల్స్ అని చెప్పేసి ఆ క్లాస్ నేమ్ డాట్ ఆ వేరియబుల్ నేమ్తో మనం కాల్ చేసుకుంటే ఇప్పుడు చూడండి ఎర్రర్ అనేది పోతుంది. డైరెక్ట్గా ఇది v1 క్లాస్లో ఆ వేరియబుల్ డాట్ నేమ్ రామ్ అనేది ప్రింట్ అవుతుంది. డైరెక్ట్గా ఎస్ఓపి ఇచ్చాం కదా. సో v1 క్లాస్లో ఉన్న అంటే వేరియబుల్స్ క్లాస్లో ఉన్న స్టాటిక్ ప్రాపర్టీని, స్టాటిక్ వేరియబుల్ని మనం ఇక్కడ v1 క్లాస్లో కాల్ చేస్తున్నాం, యాక్సెస్ చేస్తున్నాం టైంకి. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇప్పుడు వేరియబుల్స్ ఫైల్స్ అనేది డాట్ క్లాస్ ఫైల్స్ ఒకటే ఉంది వేరియబుల్స్కి. ఇప్పుడు మనం ఎప్పుడైతే కంపేర్ చేస్తామో 2 క్లాసెస్ ఉంటాయి. అంటే వేరియబుల్స్ క్లాస్ ఒకటి ఉంది, v1 క్లాస్ కూడా ఉంది. సో v1 క్లాస్ అనేది పడుతుంది చూడండి. ఎప్పుడైతే మనం కంపైల్ చేస్తాం, కంపైల్ సక్సెస్ అవుతుందో అప్పుడు v1 క్లాస్ అనేది పడింది, చూసారా? సో ఎప్పుడైతే మనం కంపైల్ చేస్తామో ఆ ఫైల్లో ఉన్న అన్ని క్లాసెస్కి డాట్ క్లాస్ ఫైల్స్ అనేది జనరేట్ అవుతాయి. ఓకేనా? ఇండివిజువల్గా. సో మనం ఏ క్లాస్ కావాలంటే ఆ క్లాస్ ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు మనం v1 క్లాస్ ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాం. v1 క్లాస్లో మెయిన్ మెథడ్ ఉంది కాబట్టి v1 క్లాస్లో జావా v1 అని చెప్పేసి మనం రన్ చేస్తే ఏంటి స్టాటిక్ వేరియబుల్స్ క్లాస్లో ఉన్న స్టాటిక్ వేరియబుల్ మనం v1 క్లాస్లో యాక్సెస్ చేస్తున్నాం. ఇది ఎగ్జాంపుల్ అనమాట. ఓకేనా? రెండింటికి డిఫరెన్స్ చూసుకోండి, ఇది వేరే క్లాసు, ఇది వేరే క్లాసు. సో ఆ డిఫరెన్స్ అనేది తెలియాలి మీకు. ఓకే, ఇప్పుడు ఈ v1 అనేది ఎందుకంటే మనం మెయిన్ మెథడ్ v1లో ఉంది కాబట్టి మనం v1నే రన్ చేయాలి. సో వేరియబుల్స్ రన్ చేస్తే వేరియబుల్స్ అవుతుంది, కానీ మనం v1 రన్ చేస్తేనే వేరియబుల్స్లో ఉన్న మనం v1 మెయిన్లోనే కదా. సో జావా v1 అని చెప్పేసి v1 క్లాస్ రామ్ అనేది యాక్సెస్ అయింది, చూసారా?
డైరెక్ట్గా కాల్ చేస్తే ఎర్రర్ వచ్చింది ఇందాక. ఇప్పుడు చూసారా వేరియబుల్స్ అండ్ క్లాస్ నేమ్ డాట్ వేరియబుల్ తీసుకుంటే అది ఆ రామ్ అనేది ఇక్కడ ప్రింట్ అయింది. అది డిఫరెన్స్. సో స్టాటిక్ వేరియబుల్స్ని అసలు యాక్చువల్గా ఎందుకు క్లాస్ నేమ్ యూజ్ చేస్తారంటే, సింగిల్ క్లాస్లో అయితే మీ ఇష్టం, మీరు డైరెక్ట్గానే యాక్సెస్ చేసుకోవచ్చు. డైరెక్ట్గా మనం ఏ క్లాస్ నేమ్ యూజ్ చేయలేదు, బట్ క్లాస్ నేమ్ కూడా యూజ్ చేయొచ్చు, బట్ నాట్ నెసరీ కదా, అవసరం లేదు కదా. అండ్ వేరియబుల్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం కదా, వేరియబుల్స్ ఆబ్జెక్ట్ డాట్తో కూడా చేయొచ్చు. స్టాటిక్ వేరియబుల్స్ అనేది గ్లోబల్ వేరియబుల్స్ అనమాట. మీరు ఎలా కాల్ చేసినా కాల్ అవుతుంది. ఆబ్జెక్ట్ రిఫరెన్స్తో కాల్ చేసినా అవుతుంది, డైరెక్ట్ క్లాస్ నేమ్తో చేసినా అవుతుంది. కానీ వేరే క్లాస్లో ఉంటే మాత్రం క్లాస్ నేమ్తోనే కాల్ చేయాలి. డైరెక్ట్గా కాల్ చేయాలంటే మీరు ఈ ఈ ఈ క్లాస్లోనే పర్టికులర్ క్లాస్లో ఉంటేనే యాక్సెసిబుల్ అనమాట డైరెక్ట్గా కాల్ చేయడానికి. ఓకేనా, వేరే క్లాస్లో ఉంటే కన్ఫామ్గా మనం తీసుకోవాల్సిందే. ఏది వేరే క్లాస్ నేమ్ అనేది తీసుకోవాల్సిందే. క్లాస్ నేమ్ డాట్ వేరియబుల్ అనేది ఇవ్వాల్సిందే, లేకపోతే అది ఆపదు. సో అదనమాట డిఫరెన్స్. సో మీకు ఇప్పుడు స్టాటిక్ వేరియబుల్స్ అంటే ఏంటో తెలిసింది, ఇన్స్టాంట్ వేరియబుల్స్ అంటే ఏంటో తెలిసింది, అవి ఎక్కడ డిక్లేర్ చేయాలో కూడా చెప్పాం. సో అలాగే ఇక్కడ యాక్చువల్గా లోకల్ వేరియబుల్స్ అనేది ఒకటి ఉందన్నమాట. సారీ, ఆ లోకల్ వేరియబుల్స్కి మనం డిక్లేర్ చేయాలంటే లోకల్ వేరియబుల్స్ ఎప్పుడు కూడా మెథడ్లోనే ఉంటాయి అన్నమాట. విత్ ఇన్ ద మెథడ్ రేంజ్. లోకల్ వేరియబుల్స్ రేంజ్ ఏంటంటే విత్ ఇన్ ద మెథడ్లోనే ఉంటాయి. ఇప్పుడు నేను ఒక మెథడ్ తీసుకుంటాను, ఇక్కడ వైడ్ డిస్ప్లే అని చెప్పేసి ఒక మెథడ్ తీసుకుంటాను. ఆ మెథడ్లో ఒక లోకల్ వేరియబుల్ ఇంట్ ఈక్వల్ టు అని చెప్పేసి ఒక సమ్ వాల్యూ 100 ఆర్ 200 ఏదో ఒక వాల్యూ తీసుకోండి. సో ఇది ఈ మెథడ్కి లోకల్ వేరియబుల్ అవుతుంది. ఇది బాగా గుర్తుంచుకోండి. ఓకేనా, విత్ ఇన్ ది మెథడ్ రేంజ్లోనే మనం లోకల్ వేరియబుల్స్ అనేది యాక్సెసిబుల్ అనమాట. సో మీరు తీసుకొచ్చేసి అక్కడ ఉన్న వాల్యూని తీసుకొచ్చి డైరెక్ట్గా ఇక్కడ కాల్ చేస్తే అవ్వదు. సో ఇక్కడ మీకు జస్ట్ ఏంటంటే ఒక మెథడ్ తీసుకున్నాను, వైడ్ డిస్ప్లే అని చెప్పేసి ఒక మెథడ్ తీసుకొని ఆ మెథడ్లో ఏంటంటే సింపుల్గా ఒక లోకల్ వేరియబుల్ ఒకటి తీసుకున్నాను. ఆ లోకల్ వేరియబుల్ తీసుకొని ఓకేనా, ఇది ఇన్స్టాన్స్ వేరియబుల్స్ క్లాస్లో ఇన్స్టాన్స్ వేరియబుల్. ఇది క్లాస్లో ఉంది, ఇది మెథడ్లో ఉంది. డిఫరెన్స్ చూడండి. స్టాటిక్ వేరియబుల్స్ వచ్చేసి ఇన్స్టాన్స్ వేరియబుల్స్ క్లాస్ లెవెల్లో ఉంటాయి, బట్ ఈ ఈ లోకల్ వేరియబుల్స్ ఎప్పుడూ కూడా మెథడ్ విత్ ఇన్ ద మెథడ్ రేంజ్లోనే ఉంటాయి అన్నమాట. అది డిఫరెన్స్. ఇన్స్టాన్స్ వేరియబుల్స్ ఏమో ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం, స్టాటిక్ వేరియబుల్స్ డైరెక్ట్ని క్లాస్ నేమ్తో యూజ్ చేసుకుంటాం. అండ్ ఇక్కడ వచ్చి ఈ మెథడ్లో యాక్సెస్ చేయగలిగేవి మాత్రమే ఇవి లోకల్ వేరియబుల్స్. గుర్తుంచుకోండి, ఇది మెథడ్. నేను V1 క్లాస్లో ఒక మెథడ్ క్రియేట్ చేశాను, వైడ్ డిస్ప్లే అని చెప్పేసి ఒక మెథడ్ క్రియేట్ చేశాను. దాంట్లో ఒక వేరియబుల్ డిక్లేర్ చేస్తే అది లోకల్ వేరియబుల్. సో ఇక్కడ చూడండి, క్లాస్లో చేశారు మీరు, క్లాస్లో చేసింది ఇన్స్టాన్స్ వేరియబుల్ అవుతుంది, అంటే క్లాస్ లెవెల్లో ఉంది. కానీ మెథడ్లో చేసేది లోకల్ వేరియబుల్ అవుతుంది. డిఫరెన్స్ అంటే ఈ మెథడ్లో మాత్రమే దాన్ని యాక్సెస్ చేయగలుగుతాం. ఇన్స్టాన్స్ వేరియబుల్ని ఈ క్లాస్ వేరియబుల్స్ ఆబ్జెక్ట్స్ ఎక్కడైతే క్రియేట్ చేస్తామో అక్కడ మొత్తం చేసుకోవచ్చు. స్టాటిక్ వేరియబుల్స్ని గ్లోబల్ అనమాట, ఇష్టం కింద అప్లికేషన్లో ఎక్కడైనా కాల్ చేసుకోవచ్చు. కాకపోతే ఒక్కొక్క చోటకి ఒక్కొక్కటి అనమాట. సో ఎలాగంటే అది ఇన్స్టాన్స్ వేరియబుల్స్ ఎప్పుడైతే మనం క్రియేట్ చేస్తామో ఆ ఆబ్జెక్ట్ ఎక్కడ ఏ క్లాస్లో అయితే ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తామో ఆ ఆబ్జెక్ట్ ఉన్న ప్రతి చోట కూడా ఈ ఇన్స్టాన్స్ వేరియబుల్స్ యాక్సెస్ ఉంటుంది. కానీ ఈ లోకల్ వేరియబుల్స్ ఏంటంటే జస్ట్ ఓన్లీ మెథడ్ ఏదైతే ఉందో ఆ మెథడ్లో మాత్రమే మనం చేయగలుగుతాం. ఇక్కడ మీకు డిఫరెన్స్ కోసం చూపిస్తున్నాను చూడండి, లోకల్ వేరియబుల్ అని చెప్పేసి. లోకల్ వేరియబుల్ని మనం ఏని ప్రింట్ చేద్దాం. ఓకేనా, ఏని ఎప్పుడైనా సరే మనం ఇది గుర్తుంచుకోండి, ఇంటూ ఏ అనేది ఇది లోకల్, ఇంటూ ఏ క్లాస్ లెవెల్లో ఉన్నది అది ఇన్స్టాన్స్ వేరియబుల్, రెండు డిఫరెన్స్ ఉంటుంది. సో మెథడ్ లెవెల్లో రాస్తేనే అవుతుంది. సో ఇక్కడ మీకు లోకల్ వేరియబుల్ని ట్రై చేద్దాం. లోకల్ వేరియబుల్ని ఇక్కడ ప్రింట్ చేసి చూపిస్తాను మీకు, చూడండి, ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను. మీకు ఎర్రర్ వస్తుంది, అవ్వదు. ఎందుకంటే లోకల్ వేరియబుల్ ఏ అనేది ఓన్లీ V1 డిస్ప్లే మెథడ్లోనే యాక్సెసిబుల్ అనమాట. చూడండి, మీకు ఇప్పుడు కంపైల్ చేస్తే ఎర్రర్ వచ్చింది చూసారా. చూడండి ఇక్కడ ఎన్ని ఎర్రర్స్ వచ్చాయి. ఎర్రర్ ఇల్లీగల్ క్యారెక్టర్ అని చెప్పేసి ఫార్వర్డ్ స్లాష్ వచ్చింది చూసారా. ఫార్వర్డ్ స్లాష్ అంటే అది నేను కమెంట్ చేయబోయి బ్యాక్వర్డ్ స్లాషెస్ కమెంట్ అనమాట. ఆ కమెంట్ చేయడానికి యూజ్ చేస్తారు. నేను ఏంటంటే ఫ్రంట్ ఫార్వర్డ్ స్లాషెస్ ఇచ్చాను. సో దానివల్ల కంపైలేషన్ ఎర్రర్ వచ్చింది.
సో కంపైలేషన్ ఎర్రర్ వచ్చింది కాబట్టి ఇప్పుడు అది మార్చేస్తే ఇప్పుడు కంపైల్ అయింది చూడండి. సో ఇల్లీగల్ క్యారెక్టర్ అనేది క్లియర్గా చూపిస్తుంది. ఫస్ట్ ఎర్రర్స్ చూడండి, మీరు ఎర్రర్స్ని చూసి అది అర్థం చేసుకోండి. ఇల్లీగల్ క్యారెక్టర్ అంటే ఓకే, అక్కడ మనకు అర్థమైపోవాలి. సో అది చూపిస్తుంది కాబట్టి అది యాక్చువల్గా ఎక్కడ దేని దగ్గర ఉంది అని కూడా మొత్తం సజెషన్ చూపిస్తుంది. అండ్ ఇంకోటి ప్రతిదీ కూడా సెమీకాలన్తో ఎండ్ అవుతుంది కదా, ఆ సెమీకాలన్ ఎక్స్పెక్ట్ చేస్తుంది అనమాట ఇక్కడ రన్ ఫార్వర్డ్ ఉండేసరికి. సో దానివల్ల ఏంటంటే ఎర్రర్స్ వస్తుంది. ఎర్రర్స్ వచ్చినప్పుడు ఎర్రర్ రిజల్ట్ కూడా చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ అండి. అది ఎర్రర్ మనం ప్రతిదీ కూడా చూడాలి, అబ్జర్వ్ చేయాలి, దాన్ని బట్టి మనం రిజల్వ్ చేయాలి. ఇప్పుడు నేను రన్ ఫార్వర్డ్ ఉండేది బ్లాక్ స్లాషెస్ ఇచ్చాను, అది కమాండ్ అయిపోతుంది. ఇప్పుడు ఆ ఎర్రర్స్ పోతాయి చూడండి. ఇప్పుడు రన్ చేస్తే ఆ ఎర్రర్స్ ఉండవు. సో ఇప్పుడు రన్ చేస్తే ఎర్రర్స్ ఏమొస్తుంది, ఏ అనేది నాట్ ఫైండ్ అనేది. ఏ అంటే మనం లోకల్ వేరియబుల్ని డైరెక్ట్గా మనం చేయాలనుకుంటున్నాం కదా. సో కెనాట్ ఫైండ్ ది సింబల్ ఏ, లోకల్ వ్యార్ ఏ అని వస్తుంది. ఎందుకంటే అది మెథడ్లో ఉంది ఏ అనేది. ఇక్కడ మెయిన్ మెథడ్లో వచ్చి మీరు డైరెక్ట్గా దాన్ని యాక్సెస్ ఎలా చేస్తారు. అది స్టాటిక్ వేరియబుల్ కాదు, ఇన్స్టెన్స్ వేరియబుల్ కాదు. ఇన్స్టెన్స్ వేరియబుల్ అయితే ఆబ్జెక్ట్తో చేస్తాం, కానీ అదేంటిది మెథడ్లో ఉంది, లోకల్ వేరియబుల్. సో ఆ లోకల్ వేరియబుల్ని ఆ మెథడ్లో మాత్రమే మనం కాల్ చేయగలం, యాక్సెస్ చేయగలం. విత్ ఇన్ ద మెథడ్ రేంజ్ వితౌట్ ఇది చేయలేం. సో దీన్ని కమెంట్ చేసేసాను. దీన్ని కమెంట్ చేసేసి ఇక్కడ ప్రింట్ చేస్తాను చూడండి. ఇక్కడ ఇది మెథడ్ కదా, ఈ మెథడ్ని కాల్ చేయాలి మనం. ఇప్పుడు ఈ వేరియబుల్ని యాక్సెస్ చేయాలంటే ఏంటి, మనం ఈ మెథడ్ ఏదైతే ఉందో ఈ మెథడ్ కాల్ చేస్తే ఆటోమేటిక్గా ఈ మెథడ్ బ్లాక్లో ఉన్న బిజినెస్ లాజిక్ అంతా ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఆ మెథడ్ లాజిక్లో ఫస్ట్ మనం ఏంటి, ఒక లోకల్ వేరియబుల్ తీసుకున్నాం, ఆ వేరియబుల్ని ప్రింట్ చేసాం. సో ఈ వేరియబుల్ ప్రింట్ అవ్వాలంటే ఏం చేయాలి, ఓకేనా, మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం, సేమ్ మనం వేరియబుల్స్కి ఎలా చేసామో అలాగే v1కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం. ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ చేస్తాం గుర్తుంది కదా మీకు. ఆబ్జెక్ట్ ఎలా చేస్తామంటే న్యూ కీవర్డ్స్ ఇవన్నీ. ఈ న్యూ, స్టాటిక్ గుర్తుంచుకోండి. న్యూ ఒకటి, స్టాటిక్ ఒకటి, చాలా కీవర్డ్స్ ఉన్నాయి. కీవర్డ్స్ కూడా మీకు ఒక సెషన్ తీసుకుంటాను. సో ఆబ్జెక్ట్ క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు v1 ఆబ్జెక్ట్ క్రియేట్ అయింది. v1 ఆబ్జెక్ట్ డాట్ క్లాస్ మెథడ్ నేమ్, ఆ మెథడ్ నేమ్ ఏదైతే ఉందో ఆ మెథడ్ నేమ్ ఇస్తాను అనమాట. ఆ మెథడ్ నేమ్ ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఆ మెథడ్ ఇన్వోక్ అవుతుంది. ఇన్వోక్ అయ్యి ఆ మెథడ్లో ఉన్న ఫంక్షనాలిటీ మొత్తం ఎగ్జిక్యూట్ అవుతుంది. సో యాజ్ ఆఫ్ నౌ మనం జస్ట్ ఒక లోకల్ వేరియబుల్ తీసుకొని ప్రింట్ చేస్తాం. సో ఇప్పుడు సేవ్ చేసి మీకు ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఏం ప్రింట్ అవుతుంది మనకి. సో v1 డిస్ప్లే అవుతుంది, ఈ మెథడ్ కాల్ అవుతుంది, ఈ మెథడ్లో ఉన్న మన లోకల్ వేరియబుల్ అనేది యాక్సెస్ అవుతుంది అనమాట. సో అది మీకు ఇప్పుడు ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం కదా. ఇంకోటి చేసే ముందు ఒక ఇన్స్టాన్స్ వేరియబుల్ ఇంకోటి తీసుకుంటున్నాను సేమ్ అని చెప్పేసి. అంటే మీకు మొత్తం లోకల్ వేరియబుల్, స్టాటిక్ వేరియబుల్ అన్నీ చూపిద్దాం అని చెప్పేసి. ఓకేనా, ఇన్స్టాన్స్ వేరియబుల్ అనేది ఒకటి తీసుకున్నాం క్లాస్ లెవెల్లో. ఓకేనా, క్లాస్ లెవెల్లో ఇన్స్టాన్స్ వేరియబుల్ అనేది ఒకటి తీసుకున్నాను. ఇంట్ సి అనేది అది ఇన్స్టాన్స్ వేరియబుల్ ఒకటి. లోకల్ ఇంట్ అనేది లోకల్, ఇంట్ ఏ అనేది లోకల్ వేరియబుల్, అంటే విత్ ఇన్ ద డిస్ప్లే మెథడ్లో ఉంటుంది. అండ్ ఇంకోటి స్టాటిక్ వేరియబుల్ కూడా తీసుకుంటాను. స్టాటిక్ అంటే త్రీను ఈ v1 క్లాస్లోనే చూపిస్తున్నాను మీకు స్టాటిక్ వేరియబుల్ అని. ఒక స్టాటిక్ వేరియబుల్ లైక్ ఏం తీసుకున్నాం, డి ఒక 500 సంథింగ్ తీసుకున్నాం. సో బి తీసుకోలేదు కాబట్టి మనం బి తీసుకున్నాం. బి ఒక 300 500 ఏదో ఒకటి తీసుకోవచ్చు. ఓకేనా, తీసుకొని ఇది ఇన్స్టాన్స్ వేరియబుల్ ఇంట్ సి అనేది ఇన్స్టాన్స్ వేరియబుల్ క్లాస్ లెవెల్లోనే మనం తీసుకున్నాం డైరెక్ట్గా. సో స్టాటిక్ ఇంట్ తీసుకున్నాం కాబట్టి బి వచ్చి స్టాటిక్ వేరియబుల్, డిఫరెన్స్ తీసుకోండి. అండ్ ఇది ఇంట్ ఏ ఈక్వల్ టు 100 అనేది లోకల్ వేరియబుల్. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే v1 క్లాస్ తీసుకుంటే ఇంటూ సి ఇన్స్టాన్స్ వేరియబుల్, ఈ లోకల్ వేరియబుల్ గుర్తుంచుకోండి ఒకలాగే ఉంటుంది చూడటానికి. కాకపోతే అదంటే ఆ రెండు డిఫరెన్స్, ఒకటి ఇన్స్టాన్స్ వేరియబుల్, ఒకటి లోకల్ వేరియబుల్. సో ఆ రేంజెస్ అనేది మీకు క్లియర్గా అర్థం అవ్వడానికే నేను మరీ చెప్తున్నాను. సో ఒకటి ఇన్స్టాన్స్ వేరియబుల్ క్లాస్ లెవెల్లో ఉండాలి. అండ్ స్టాటిక్ మెన్షన్ చేస్తే అది స్టాటిక్ వేరియబుల్ అవుతుంది. అండ్ క్లాస్ v1 ఉంది కదా, ఇప్పుడు ఈ క్లాస్ v1 ఏం చేద్దామంటే మనం ఎగ్జిక్యూట్ చేస్తే ఫస్ట్ ఇన్స్టాన్స్ వేరియబుల్లో స్టాటిక్ వేరియబుల్ని కాల్ చేయాలి కదా, స్టాటిక్ వేరియబుల్ని కూడా కాల్ చేసి చూపిస్తాను ఇప్పుడు మీకు. స్టాటిక్ వేరియబుల్ని, ఇన్స్టాన్స్ వేరియబుల్ని అండ్ లోకల్ వేరియబుల్ని ఎలా అవుతుందో మొత్తం అంతా చూద్దాం. మనం ఇప్పుడు త్రీ వేరియబుల్స్ ఇక్కడ మనకు ఉన్నాయి. ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం. ఫస్ట్ డిస్ప్లే మెథడ్ కాల్ అవుతుంది,
నెక్స్ట్ డిస్ప్లే మెథడ్ కాల్ అయినప్పుడు డిస్ప్లే మెథడ్లో ఉన్న కోడ్ ఎగ్జిక్యూట్ లోకల్ వేరియబుల్ ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి V1 క్లాస్లో వేరియబుల్స్ నాట్ అంటే వేరే క్లాస్లో ఉన్న స్టాటిక్ వేరియబుల్ వేరే క్లాస్లో అంటే వేరియబుల్స్ క్లాస్లో ఉన్న నేమ్ని ప్రింట్ చేసి చూపిస్తాను. అది వేరియబుల్స్ క్లాస్లో ఉన్న స్టాటిక్ వేరియబుల్ని. ఓకేనా, వేరియబుల్స్ క్లాస్లో ఉన్న స్టాటిక్ వాల్యూ నేమ్ ఇక్కడ చూసారా, వేరియబుల్స్ క్లాస్లో స్టాటిక్ వచ్చేసి వేరియబుల్స్ డాట్ నేమ్ని ప్రింట్ చేస్తాను. ఓకేనా, ఒకటి. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి V1 క్లాస్లోనే, ఓకేనా, V1 క్లాస్లోనే ఉన్న స్టాటిక్ వేరియబుల్. V1 క్లాసులో ఉన్న స్టాటిక్ వేరియబుల్ ఏంటిది మనకి? V1 క్లాస్లో స్టాటిక్ వేరియబుల్స్ ఏమన్నా ఇంటూ బి అనేది మనకి ప్రింట్ చేస్తున్నారు డైరెక్ట్. ఇక్కడ విత్ ఇన్ ది క్లాస్లోనే ఉంది కాబట్టి డైరెక్ట్గా ఇచ్చేవచ్చు, క్లాస్ నేమ్ అవసరం లేదు, గుర్తుంచుకోండి. ఓకేనా, ఇక్కడ మనకి డైరెక్ట్గానే ఇచ్చేస్తున్నాం. అండ్ సెకండ్ ఇంకోటి వచ్చేసి ఇన్స్టాన్స్ వేరియబుల్ లోకల్ వేరియబుల్, ఇన్స్టాన్స్ వేరియబుల్. మీకు మొత్తం క్లియర్గా ఉంటుందని అనుకుంటున్నాను. ఇప్పుడు ఇన్స్టాన్స్ వేరియబుల్ క్రియేట్ చేయాలి. మనం ఇన్స్టాన్స్ వేరియబుల్ని ఎలా యాక్సెస్ చేస్తాం? ఇన్స్టాన్స్ వేరియబుల్ని మీకు మొత్తం క్లియర్గా ఉంది చూడండి. ఇప్పుడు ఇన్స్టాన్స్ వేరియబుల్ ఏంటిది? సి. ఓకే, ఫస్ట్ వచ్చేసి ఇన్స్టాన్స్ వేరియబుల్ని ఎలా చేస్తాం? క్లాస్ని ఆబ్జెక్ట్ డాట్ ఇన్స్టాన్స్ వేరియబుల్. ఓకే, అది డిఫరెన్స్. సో ఇప్పుడు మనకి ఏమేమి అవుతుంది? ఒక స్టాటిక్ ఫస్ట్ మెథడ్ అవుతుంది, లోకల్ వేరియబుల్ ప్రింట్ అవుతుంది. ఫస్ట్ మెథడ్ కాల్ అవుతుంది, డిస్ప్లే మెథడ్ కాల్ అయ్యి ఫస్ట్ లోకల్ వేరియబుల్ ప్రింట్ అవుతుంది. ఎప్పుడైతే మనం ఆబ్జెక్ట్ ఇన్స్టెన్స్ క్రియేట్ చేసి కాల్ చేస్తామో అప్పుడు డిస్ప్లేలో ఉన్నది లోకల్ వేరియబుల్ ప్రింట్ అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ ఏమవుతుంది? వేరియబుల్ అంటే వేరే క్లాస్లో ఉన్న స్టాటిక్. ఓకేనా, నెక్స్ట్ లైన్ ఏంటి? వేరే క్లాస్లో ఉన్న స్టాటిక్ వేరియబుల్ని యాక్సెస్ చేయడానికి నెక్స్ట్ లైన్. ఓకేనా, ఇది గుర్తుంచుకోండి. ఇది వేరే క్లాస్లో సేమ్ క్లాస్లో ఉంటే సేమ్ క్లాస్లో ఉన్న యాక్సెస్ వేరియబుల్ అంటే విత్ ఇన్ ద V1 క్లాస్లో అది స్టాటిక్ వేరియబుల్, డైరెక్ట్గానే ఇచ్చేయచ్చు. ఓకేనా, ఇది స్టాటిక్ వేరియబుల్, ఇది స్టాటిక్ వేరియబుల్, ఇది కూడా స్టాటిక్ వేరియబుల్ విత్ ఇన్ ద క్లాస్. రెండు డిఫరెంట్ గుర్తుంచుకోండి. ఇది వేరే క్లాస్లో ఉంది, ఇది సేమ్ క్లాస్లోనే ఉంది. వేరియబుల్ క్లాస్లో ఉన్న స్టాటిక్ వేరియబుల్ని ఎలా కాల్ చేస్తాం? సేమ్ మెథడ్లో ఉన్న స్టాటిక్ వేరియబుల్ని ఎలా కాల్ చేస్తాం? రెండు డిఫరెన్స్ గుర్తుంచుకోండి. అండ్ ఇంకోటి ఏం చేసాం? ఇన్స్టాన్స్ వేరియబుల్ని ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం, ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం. సో ఇది టోటల్ అనమాట. మొత్తం డిస్ప్లే అవుతుంది, తర్వాత డిస్ప్లేలో ఉన్నది ప్రింట్ అవుతుంది, ఆ తర్వాత స్టాటిక్ వేరే క్లాస్లో ఉన్నది అవుతుంది. నెక్స్ట్ సేమ్ క్లాస్లో ఉన్న స్టాటిక్ వేరియబుల్ కాల్ చేస్తాం. తర్వాత యాక్సెస్ కాల్ మీన్స్ యాక్సెస్ చేయడానికి ట్రై చేస్తున్నాం అని చెప్పేసి. ఓకేనా, ఇప్పుడు ఇది ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను. సో ఐ హోప్ మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. సో చేయండి, మీరు ఇంకా ప్రాక్టీస్ చేయండి. ఎన్ని వేస్లో చేయాలో అన్ని వేస్లో మీరు ఇంకా ప్రాక్టీస్ చేస్తే, మీరు ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తే అంత బాగా ఇవి ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు మీకు ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ కంపైల్ చేయాలి. సో వెరీ గుడ్, కంపైల్ అయిపోయింది. నెక్స్ట్ మనం రన్ చేస్తే అన్నీ డిస్ప్లే అవుతాయి. చూసారా మొత్తం ఏవైతే మనం ఇప్పుడు ఏమవుతాయి? సో ఫస్ట్ డిస్ప్లే. ఓకేనా, ఫస్ట్ డిస్ప్లే మెథడ్ కాల్ అవుతుంది. డిస్ప్లే మెథడ్ SOP 1 2 3 4 3 SOPs ఉన్నాయి. డిస్ప్లే మెథడ్ అవుతుంది, మొత్తం 4 అవుతాయి. చూసారు. సో లోకల్ వేరియబుల్ కాల్ అయింది ఫస్ట్, తర్వాత స్టాటిక్ వేరియబుల్ క్లాస్లో కాల్ అయింది, తర్వాత స్టాటిక్ వేరియబుల్ V1 క్లాస్లో కాల్ అయింది, అండ్ ఫైనల్లీ ఇన్స్టాన్స్ వేరియబుల్ కాల్ అయింది. చూసారా, అలా మల్టిపుల్ అనమాట. మీరేం చేస్తారంటే వేరే క్లాస్లో ఉన్న ఇన్స్టాన్స్ వేరియబుల్ని ఈ క్లాస్లో ఎలాగా? ఇన్స్టాన్స్ అంటే ఏంటి? ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాయి కదా. సో వేరే క్లాస్లో ఉన్న ఇన్స్టాన్స్ వేరియబుల్ని ఈ క్లాస్లో ఎలా చేయాలి? అలా మీరు ప్రాక్టీస్ చేయండి. మల్టిపుల్ వేస్ ఉంటాయి కాలింగ్ చేయడానికి. సో మల్టిపుల్ వేస్లో మీరు ఎలాగైనా కాల్ చేసి ఎలాగైనా ప్రింట్ చేసుకోవచ్చు. సో
సో మీకు అది వర్క్ అవ్వలేదు అంటే అది మీకు ఎర్రర్ వస్తుంది. ఆ ఎర్రర్ ఎందుకు వస్తుంది చూసుకొని అన్నీ మీరు ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ పే అనేది ఇలాగే ఉంటుంది. ఎర్రర్ చెక్ చేసుకోవడం, చూడడం, ఇలా ప్రాక్టీస్ చేయడం. ఏది వర్క్ అవుతుంది, ఏది వర్క్ అవ్వట్లేదు మీకు ఒక ప్రాక్టికల్గా ఒక ఐడియా వస్తుంది. సో మీరు వెళ్ళిపోయి థియరిటికల్గా మీరు అన్ని చదివేస్తారు. బట్ ఇలా చేయడం వల్ల ఏంటంటే ఒక ప్రాక్టికల్ అనేది మీకు బాగా అలవాటు అయిపోతుంది అనమాట. అలవాటు అయిపోవడం వల్ల చూసారా ఇవన్నీ చూడండి. ఇవన్నీ యాక్చువల్గా ఇదే కాదు, చాలా మల్టిపుల్ వేస్ ఉంటాయి. సో ఈ ప్రోగ్రామే కాదు, మీరు అన్ని స్టాటిక్ వేరియబుల్స్ మీద ఒక పెద్ద ప్రాక్టీస్ చేస్తే మీకు అసలు ఏ వేరియబుల్ ఎలా యాక్సెస్ చేసుకోవాలి మీ రిక్వైర్మెంట్ బట్టి మనం చేసుకోవచ్చు. ఓకేనా? అలా నెంబర్ ఆఫ్ ఉంటాయి. యాక్చువల్గా త్రీ టైప్సే ఉంటాయి: ఇన్స్టాన్స్ వేరియబుల్, లోకల్ వేరియబుల్, స్టాటిక్ వేరియబుల్. ఇవే మెయిన్. సో ఇన్స్టాన్స్ వేరియబుల్ని ఎలా కాల్ చేసుకోవాలి, స్టాటిక్ వేరియబుల్స్ని ఎలా కాల్ చేసుకోవాలి, అండ్ లోకల్ వేరియబుల్స్ని ఎలా కాల్ చేసుకోవాలి. ఇదే ఫైనల్గా వేరియబుల్స్ మీద ఉంటుంది. సో వేరియబుల్స్ ఇంకా అంతకన్నా ఇంకా ఏముండదు. ఈ త్రీ వేరియబుల్స్ని మనం మల్టిపుల్ టైమ్స్ చేసుకుంటాం అంతే. ఓకేనా? ఓకే గైస్, ఐ హోప్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మీరు కూడా ప్రాక్టీస్ చేయండి, నెంబర్ ఆఫ్ వేస్ ట్రై చేయండి ఎలా డిక్లేర్ చేసుకోవాలో. సో ఏమైనా డౌట్ ఉంటే థింక్ చేయండి. అండ్ థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ అండ్ ఆల్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్. అండ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్షిప్ కూడా షేర్ చేయండి. సో మీకు అది అర్థమైందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఆల్.